ఏదైతే పరిపాలన ఉందో దానిపైన కాన్సన్ట్రేట్ చేయాలి. ముఖ్యంగా ప్రజలకు అందుబాటులో ఉండాలి. అంతే కదా, అందుకని వచ్చే కదా ఆయన మొన్న అసెంబ్లీకి వెళ్ళొచ్చిన వెంటనే పార్టీ కార్యాలయం దగ్గర శివకుమారి అనే మహిళ తన బిడ్డని ఎవరో అపహరించారు అని చెప్పేసి 9 నెలల క్రితం కంప్లైంట్ చేసిన దానికి మాచవరం సీఏ గారికి కాల్ చేసి తన వాహనంలో ఆ కుటుంబ సభ్యులను పంపించి ఆ కేసును ఒకసారి చూడమని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఇదంతా ఏంటి? పారదర్శకత, ప్రజలకు అందుబాటులో ఉండాలి. అది ఉంటే ఎప్పుడైనా సరే ప్రజలకి అంతకు మించిన ఆనందం ఏమి ఉండదు. ఏదో బటన్ నొక్కేసి డబ్బులు ఇస్తే ఆనందం రాదు. ప్రజా సమస్యలను తీర్చాలా, ప్రజలకు అందుబాటులో ఉండాలి. వాళ్ళకు ఒక కష్టం వచ్చింది అంటే చెప్పుకోవడానికి ఒక నాయకుడు ఉండాలి. ఆ విధంగా చేయగలిగితే అది ప్రజాస్వామ్యం అంటారు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి లాంటి వాళ్ళని ఖచ్చితంగా రాజకీయాల్లో గెలిపించుకోవాలి, అది ప్రజలకు అవసరం అని చెప్పేసి ప్రజలు ఏకపక్షంగా పవన్ కళ్యాణ్ గారి పక్కన నిలబడ్డారు. కాబట్టి 21కి 21 ఎమ్మెల్యే సీట్లు, 2కు 2 ఎంపీ సీట్లను గెలిపించగలిగారు.